ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచారు. మీరేమో 57 ఏళ్ళకే రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. అంటే ఈ ఉద్యోగస్తులు 62 ఏళ్ళంటే ఆరోగ్యానికి అంతా బాగుంటుంది కాబట్టి చివరి వరకు ప్రభుత్వం వారి సేవలను వాడుకోవాలని చెప్పని 62 ఏళ్ళు పెంచింది. నేనేమన్నాంటే ఆ ఆరోగ్యం బాగున్నప్పుడే చివరి రోజులన్నా నా కోసం బతకాలని చెప్పని అది ఆలోచన తప్పితే ఈ మధ్యకాలంలో ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే బయట జరుగుతున్నది ఏంటంటే దీపం ఉండగానే పేరినాని ఇల్లు చక్కబెట్టుకుంటా ఉన్నారు. పార్టీ ఊపులో ఉంది. కొడుకుని అలా ఒక మెట్టు ఎక్కిచ్చేస్తే అలా ఎక్కుకుంటా పైకి పోతాడు. మా నాన్నకు నేను వారసుడిని, నాకు మా కొడుకు వారసుడని ఒక పని అయిపోద్దని ఇలా డెసిషన్ తీసుకున్నారని. అట్లే ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, రాజకీయాల్లో సీటు తెచ్చుకోవటం అనేది మీరు పలుకుబడితో సీటు తెచ్చుకోగలరు. ఏ పార్టీలో అయినా, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలో అయినా సీటు ఇప్పించుకోగలరేమో కానీ జనామోదం పొందటం అనేది అది రికమెండేషన్తోనో తండ్రిని బట్టో వారసత్వంగా పొరపాటును కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు. వీడు మనకు పనికి వస్తాడని నమ్మితే మాత్రమే అవకాశం ఇస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది నా కొడుకు అవని ఎవడ కొడుకు అవని ఖచ్చితంగా జనం గుండెల్లో, అంటే జనం మనసు గెలవగలిగితేనే చట్టసభల్లోకి రాగలుగుతారు.